హాయ్ హలో నమస్తే. తోటకూర పులుసు ఎప్పుడైనా ఇలా చేశారా? లేకపోతే ఇప్పుడు మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా వీడియోని అయితే లైక్ చేసి చూద్దాం, స్టార్ట్ చేయండి. నేను ఇక్కడ ఎర్ర తోటకూర తీసుకున్నాను, మీరు నార్మల్ తోటకూర తీసుకున్నా సరిపోతుంది. దీన్ని ముందుగా చక్కగా క్లీన్ చేసుకోండి, మట్టి కానీ ఇసుక కానీ లేకుండా, ఎందుకంటే తినేటప్పుడు తగులుతుంది. వాటిని క్లీన్ చేసుకున్నాక చక్కగా ఆరిపోయాక ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. చిన్నగా, మరి పెద్ద పెద్ద ఆకులు లేకుండా చిన్నగా తరగాలి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా మరగాలి. మరిగాక దాంట్లోకి కొంచెం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్, టమాటా కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా వాటిని కుక్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు అది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిపోయిన తర్వాత మనం తరిగి పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆకుకూర, తోటకూరని కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా మొత్తం ఆయిల్ మనం వేసిన తాలింపు అంతా కూడా ఆకుకి పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి. సో మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దానిపైన మూత పెట్టండి, బాగా మగ్గుతుందనమాట. సో మగ్గితే మనకి ఆకు బాగా ఫ్రై అయిపోతుంది. సో ఆకు కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. తర్వాత దాంట్లోకి ఒక పిడికెడు బొంబాయి రవ్వ, అదేనండి, లేకపోతే గోధుమ రవ్వ వేసుకోవాలండి. గోధుమ రవ్వ వేసుకొని మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే మీరు టేస్ట్ బట్టి కారం, తినే టేస్ట్ బట్టి ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకొని దాంట్లోకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసం కూడా వేసుకోవాలి. వేసుకొని మీరు తినేదాన్ని బట్టి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ పోసుకొని వాటిని సిమ్లో ఉంచి బాగా కుక్ అవ్వనివ్వాలండి. తర్వాత హైలో పెట్టుకొని ఇలా బాగా మరగాలన్నమాట పులుసు. సో ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మీకు ఆకు అనేది పచ్చివాసన పోయినంత వరకు కూడా మూత పెట్టి మీరు కుక్ చేసుకోవాలండి. ఇది తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.